నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. రైతు భరోసా లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం కీలకమైన అప్డేట్ ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 22వ తేదీన సిద్దిపేటలోని నర్మెటాలో జరిగిన బహిరంగ సభలో రైతు భరోసా తొలి విడత నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. సుమారు 69 లక్షల మంది రైతులకు 3,446 కోట్ల రూపాయలను జమ చేశారు. లబ్ధిదారులందరికీ తొలి ఎకరానికి 6,000 రూపాయలను విడుదల చేశారు. ఆదివారం బ్యాంకులకు సెలవు రోజు కావడంతో సోమవారం ఇవి రైతులకు జమ అయ్యాయి. అయితే కొంతమంది రైతులకు సొమ్ము పడకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీరికి అలర్ట్ జారీ చేశారు. రైతు భరోసా డబ్బులు పడని వారు తమ బ్యాంక్ అకౌంట్లను రెన్యువల్ చేసుకోవాలని మంత్రి తుమ్మల తెలిపారు. బ్యాంకులకు వెళ్ళి ఈ పని చేయించుకుంటే వెంటనే సొమ్ము అందుతుందని సూచించారు. కొంతమంది రైతులు తమ అకౌంట్లను రెన్యువల్ చేసుకోలేదని వీరికి నిధులు అధికారులు నిలిపివేసినట్టు తెలిపారు. బ్లాక్ అయిన అకౌంట్లను రైతులు వెంటనే రెన్యువల్ చేసుకోవాలన్నారు. బ్యాంకులు ముందుగానే రైతులకు సమాచారం అందించాలని ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడంపై మంత్రి తుమ్మల ఫైర్ అయ్యారు. వారి బ్యాంకు ఖాతాలను వెంటనే పునరుద్ధరించి పెట్టుబడి సాయం జమ చేయాలని బ్యాంక్ అధికారులను ఆదేశించారు. రైతులకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉందని, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నిధులు ఆపేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దాదాపు 4,405 మంది రైతులకు అందాల్సిన సుమారు 2,19 లక్షల రూపాయల సాయానికి బ్రేక్ పడింది. ఇక భరోసా అందకపోవడంతో రైతులు వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించారు. దీంతో బ్యాంక్ అకౌంట్ రెన్యువల్ చేసుకోకపోవడం వల్లనే నిధులు జమ కాలేదని చెప్పారు. ఈ విషయంపై తుమ్మల స్పందించి ఈ రైతులకు వెంటనే సాయం జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బ్యాంకులు ముందుగానే రైతులకు సమాచారం అందించి రెన్యువల్ చేసుకునేలా చేయాలని సూచించారు. యాసంగి సీజన్కు సంబంధించి తొలి విడత నిధులను తెలంగాణ ప్రభుత్వం జమ చేసింది. మొత్తం 3 విడతలుగా వీటిని అందించాలని నిర్ణయించింది. తొలి విడతలో ఎకరం భూమికి అందించగా రెండో విడతలో 3 ఎకరాలకు ఇవ్వనుంది. ఇక చివరి విడతలో అన్ని ఎకరాలకు జమ చేయనుంది. మొత్తం 45 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎప్పుడు ముందుగానే ఉంటుందని సీఎం రేవంత్ తెలిపారు. అయితే రైతు భరోసా విషయంలో చాలామంది కూడా పెద్ద ఎత్తున రైతులకైతే మాత్రం కంగారు పడ్డారు. ఎందుకంటే 1 ఎకరం వరకు ఉన్న రైతులకు మొదటిగా అందరికి కూడా ఈ యొక్క రైతు భరోసా సంబంధించిన నిధులు కూడా అందిస్తామని కూడా ప్రభుత్వం చెప్పింది. దాంతో చాలామంది కూడా ఆశగా ఎదురు చూసినప్పుడు కూడా 1 ఎకరంతో పాటు మిగతా అన్ని ఎకరాలు ఉన్న వారికి కూడా ఒక ఎకరం డబ్బులు వేస్తామని ప్రభుత్వం తెలిపింది. చాలామంది ఎదురు చూశారు, కానీ చూస్తే బ్యాంకుకి వెళ్తే బ్యాంకులో డబ్బులు పడలేదు, అకౌంట్కి సంబంధించిన మెసేజ్ రాలేదు. దీంతో రైతులు మళ్ళీ ఏమైంది, ఇప్పటికే రైతు భరోసా ఆలస్యంగా వచ్చింది, చాలామందికి వచ్చి మా అకౌంట్లో ఎందుకు రాలేదని కూడా ఆందోళన పడ్డ సందర్భం అయితే మాత్రం గత 2 రోజులుగా కనిపిస్తుంది. దీంతో అలర్ట్ అయిన తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల గారికి తెలిసి ఈ విషయంపై స్పందించారు. ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ రైతులకు ఇంత ఆలస్యం ఎందుకు జరిగింది, పడాల్సిన డబ్బులు ఎందుకు పడలేదు, గతంలో పడ్డ రైతులకు ఈసారి ఎందుకు నిలిపివేశారంటూ కూడా బ్యాంకులను అధికారులను కూడా సంప్రదించగా చాలామందికి సాంకేతిక కారణాల వల్ల ఈ యొక్క భరోసా నిధులు పడలేదని కూడా తెలిసింది. ఎవరైతే బ్యాంకులు సరిగా టెక్నికల్ కారణాల వల్ల, కొంతమంది రెన్యువల్ చేయకపోవడం వల్ల, మరికొంతమంది ఇతరతర కారణాల వల్ల అయితే మాత్రం వారికి అకౌంట్లో డబ్బులు పడలేదని కూడా తెలిసింది. ఇదే సందర్భంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఎవరైతే చాలామందికి డబ్బులు పడలేదని తెలిసింది వారు బ్యాంకులకు వెళ్ళండి, బ్యాంకులకు వెళ్ళి అధికారులను కూడా సంప్రదించండి, మీ యొక్క ఖాతాను సాంకేతిక సమస్యలు అయితే ఉన్నాయో దాన్ని తీర్చుకుంటే డబ్బులు పడతాయని కూడా ఒక బిగ్ అప్డేట్ అయితే ఇచ్చారు. ఎందుకంటే ఒకరి అకౌంట్లో పడి మరొకరి అకౌంట్లో పడపడంతో మాకు ఈసారి రైతు భరోసా రాదా, ఎందుకు రాలేదని కూడా అందరూ కూడా కంగారు పడ్డ సందర్భం అయితే మాత్రం కనిపిస్తుంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అయితే మాత్రం బ్యాంకులో ఇప్పటికైనా రెన్యువల్ చేయించుకోండి, అకౌంట్ సరిగా పనిచేయకపోవడం వల్ల డబ్బులు ఆగిపోయాయి తప్ప ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుండా ఉండే పద్ధతి అయితే లేదు. అందరికీ తప్పకుండా రైతు భరోసా అందిస్తాము, 3 విడతలుగా అందిస్తాము. మొదటి విడతలో అందరికి కూడా అంటే 1 ఎకరానికి చొప్పున అందరికి వేస్తున్నాము. ఇక రెండో విడత, మూడో విడతలో పూర్తి స్థాయిలో కూడా అందిస్తామని కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. ఇలా మొత్తానికైతే మాత్రం రైతు భరోసా కోసం ఎప్పటించలో ఎదురు చూస్తున్న రైతుల విషయంలో మాత్రం అందరికీ పూర్తి స్థాయిలో డబ్బులు
పడకపోవడంతో ఎందుకు పడలేదని కూడా చాలామంది రైతులు ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భంలో సాంకేతిక కారణాల వల్ల అకౌంట్లో డబ్బులు పడలేదని చెప్తున్నారు. ఇప్పటికైనా బ్యాంకులోకి వెళ్ళండి, బ్యాంకుల దగ్గరికి వెళ్ళి కూడా సంబంధిత ఖాతా సంబంధించిన వివరాలను అలాగే పునరుద్ధరించుకుంటే మాత్రం వాళ్ళ ఖాతాలో ఇక డబ్బులు పడతాయని కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. చూడాలి మరి బ్యాంకుకి వెళ్ళినాక మరి బ్యాంక్ అధికారులు కేవలం రెన్యువల్ విషయం చెప్తారా, మరి ఇంకేమైనా కారణం చెప్తారా అనేది మాత్రం త్వరలో తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ రైతు భరోసా కోసం గంపడాశలు పెట్టుకున్న రైతులు యాసంగు పెట్టుబడి సాయం ఇప్పటికే ఆలస్యమైంది. ప్రభుత్వం కూడా రకరకాల కారణాల వల్ల ఆలస్యం చేస్తుంది. ఇలాంటి సందర్భంలో నేరుగా పడాల్సిన డబ్బులు పడకపోవడంతో రైతుల్లో ఒక ఆందోళన కనిపించింది. ఇదే సందర్భంలో విషయం తెలుసుకున్న ప్రభుత్వం అయితే మాత్రం వెంటనే ఇక బ్యాంకులను సంప్రదించండి, బ్యాంక్ అధికారులు సరైన విధంగా సరైన సమయంలో కూడా సమాచారం ఇవ్వకపోవడం వల్ల ఈ నష్టం జరిగింది. ఇంకోసారి ఇలా జరగవద్దు, రైతులకు ముందస్తుగానే సమాచారం ఇవ్వాలని కూడా బ్యాంకులను హెచ్చరించిన సందర్భం అయితే మాత్రం మంత్రి తుమ్మల చేసిన వ్యాఖ్యలో కనిపిస్తుంది. చూడాలిగా రైతు భరోసా విషయంలో మరి ఈ సమస్య త్వరలో ఎన్ని గంటల్లో ఎన్ని రోజుల్లో మరి ముగుస్తుందో తెలియాల్సిన అవసరం ఉంది. చాలామంది అయితే మాత్రం ఆందోళన పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అయితే మాత్రం ఒక రైతులకు శుభవార్త లాంటి ఒక బిగ్ అలర్ట్ అయితే మాత్రం జారీ చేసింది.